రైట్ ఇక తిరుపతిలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఇనేష్ సిద్ధార్థను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధార్థను పుత్తూరు రేంజ్ ఆఫీస్కి ఫారెస్ట్ అధికారులు తరలించారు. మిత్రులతో కలిసి చెల్లూరు డ్యాం సదాశివ కోనకు ఇనేష్ సిద్ధార్థ వెళ్లారు. నిబంధనల ప్రకారం టికెట్ కొనుక్కొని వెళ్లామని ఇనేష్ సిద్ధార్థ తెలిపారు. ఫారెస్ట్ అధికారులు రూమ్లో బంధించి వెళ్లిపోయారంటూ సిద్ధార్థ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. నా పేరు వినేష్ సిద్ధార్థ. నేను తిరుపతిలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా ఉన్నానండి. సో ఈరోజు మేమంతా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి సదాశివ కోనకి వెళ్ళామన్నమాట. సో ఎలా అంటే వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన టికెట్స్ కొనుక్కునే మేము వెళ్ళామన్నమాట. సో అంతా ఒక 15 మెంబర్స్కి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ దాకా కలిసి ఒక ఫ్యామిలీ ఒక ట్రిప్ లాగా వెళ్ళేసి రిటర్న్ వస్తుండగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ కలిసి నన్ను చెక్ పోస్ట్ దగ్గర ఆపి ఈ విధంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఫస్ట్ తిరుపతి డిఎఫ్ ఆఫీస్కి తీసుకెళ్తామని చెప్పన్నారు. సో మళ్ళీ మధ్యలో వాళ్ళకి ఏదో సమ్ కన్ఫ్యూజన్స్లో తిరుపతికి అండ్ పుత్తూరుకి వెళ్ళాలా, తిరుపతికి వెళ్ళాలా, పుత్తూరుకి వెళ్ళాలని తెలియక లాస్ట్కి మళ్ళీ తిరుపతి నుంచి రిటర్న్ సగం దారిలో రేణిగుంట నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి నేను పుత్తూరు రేంజర్ ఆఫీస్లో బంధించడం జరిగింది. ఇక్కడ నేను 8 గంటల నుంచి ఈవెన్ ఇప్పుడు 10:30 అవుతుంది టైము. ఇప్పటిదాకా ఇంతవరకు రేంజర్ ఆఫీసర్గా నాతో మాట్లాడతా అని చెప్పారు. ఇంతవరకు నాకు ఎటువంటి కాల్ లేదు, ఎటువంటి మెసేజ్ లేదు. ఈవెన్ నన్ను ఒక రూమ్లో వేశారనమాట. ఒక 10 నిమిషాల ముందు అక్కడ నన్ను లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను ఎందుకు లాక్ చేస్తారని అడిగితే లాక్ చేయలేదని చెప్పారు. మళ్ళీ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఆయన వచ్చి పాములు తేళ్ళు సంథింగ్ వస్తాయని చెప్తున్నారు. ఇంత మంచి ఆఫీస్లో నన్ను పాములు వస్తాయని చెప్తున్నారు. నేనేమైనా స్మగ్లరా అండి? దీన్ని ఎలా అన్నా నాకు ఎలాంటిదైనా నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు వినేష్. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ ఫోన్లో అందిస్తారు. రవివర్మ చెప్పండి. ఎస్ఐగా ఫారెస్ట్ అధికారులకు కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేస్తుంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఇనేష్ సిద్ధార్థ గత కొద్ది రోజులుగా ఫారెస్ట్ అధికారులతో పనిచేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాలకు నిలయంగా మారుతున్నటువంటి ఇనేష్ సిద్ధార్థను ఇవాళ పుత్తూరు ఫారెస్ట్ అధికారులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తారు. ముఖ్యంగా అంటే ఇనేష్ సిద్ధార్థ కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అంటే ఫ్రెండ్స్ తో కూడా కలిపి అడ్వెంచర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అలాగే అలాగే ట్రెక్కింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే దాదాపు పుత్తూరు ఫారెస్ట్ పరిధిలోని సదాశివ కోన అలాగే చెల్లూరు డ్యాం ఆ ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకుని తన అనుచరులతో కూడా కలిసి వెళ్ళాడు. అయితే అడ్వెంచర్స్ కార్యక్రమాలకి డీప్ ఫారెస్ట్ ఏరియాలకి ఫారెస్ట్ అధికారులు అనుమతి ఉంటేనే వెళ్ళాలి, కానీ ఫారెస్ట్ అధికారులు అనుమతి లేనిదే అనుమతించేది లేదని చెప్పేసి స్పష్టంగా జీవోత్సవం ఉంది. అయితే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం పర్యాటకులు అంటే సదాశివ కొండ దగ్గర పర్యాటకులు వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. నామినల్ టికెట్ గా అక్కడ ఫారెస్ట్ అధికారులు అయితే వసూలు చేస్తుంటారు. దాన్ని మాత్రం నామినల్ టికెట్ అంటే ఒక్కొక్క వ్యక్తికి 10 రూపాయల లెక్కన టికెట్ తీసుకుని సదాశివ కోన పరిధిలోకి వెళ్ళారు. అయితే ఆ పరిధి దాటి అంటే ఫారెస్ట్ పరిధి దాటి లోపలికి అడ్వెంచర్ వెళ్లేందుకు ప్రయత్నించాడు అనే భావంతోనే ఫారెస్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారుల అనుమతి లేనిదే డీప్ ఫారెస్ట్ లోపల ఎలాంటి అడ్వెంచర్స్ కార్యక్రమాలు అయితే నిర్వహించకూడదు, ట్రెక్కింగ్ అలాంటి నిర్వహించకూడదు అని చెప్పేసి నిబంధనలు అయితే ఉన్నాయి. ఆ నిబంధనలు అతిక్రమించాడని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఇతను మాత్రం తాను ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదు, కేవలం వాళ్ళ ఫారెస్ట్ అధికారుల నిబంధనల మేరకు మేము పర్యాటక ప్రాంతానికి టికెట్ తీసుకుని వెళ్ళామే, కానీ ఫారెస్ట్ నిబంధనలు ఎక్కడ అనుమతించలేదని చెప్పేసి ఇతనైతే సిద్ధార్థ అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ సిద్ధార్థ చివరిలో అలిపిరి వద్ద ఉన్నటువంటి దివ్యారామం వద్ద చెట్లు నరికివేసి ఫారెస్ట్ అధికారులు దీన్ని పర్యావరణానికి విఘాతం కలిగించారని చెప్పేసి అధికారులు అటవీ శాఖ ఉన్నతాధికారులకు అయితే ఫిర్యాదు చేశారు. దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పేసి ఇనేష్ సిద్ధార్థ ఆరోపిస్తున్నారు. అయితే ఒకవైపు ఇనేష్ సిద్ధార్థ తన పట్ల కక్ష సాధింపు చర్యలకు ఫారెస్ట్ అధికారులు పాల్పడుతున్నారు. తనను రూమ్ లో బంధించి తనతో పాటు వచ్చినటువంటి మిత్రులు ఎవరిని అదుపులోకి తీసుకోకుండా కేవలం అతను ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేసి అంటే సిద్ధార్థను ఒక్కరినే టార్గెట్ చేసి రూమ్ లో పెట్టి బంధించారు అని చెప్పేసి సిద్ధార్థ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ విషయమై ఫారెస్ట్ అధికారులను ప్రస్తావించగా ఫారెస్ట్ అధికారులు అలాంటి
కక్ష సాధింపు చర్యలకి ఏమీ లేదు, అలాంటి చర్యలకి ఏం పాల్పడలేదు. ముఖ్యంగా అడ్వెంచర్ కార్యక్రమం నిర్వహించాడు డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి. అది మేము ఫారెస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన దానివల్లనే అతన్ని అదుపులోకి తీసుకున్నాము. అయితే నైట్ టైం కాబట్టి విచారించేదానికి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు మార్నింగ్ 9-10 నుంచి విచారించి ఇమీడియట్ గా వదిలిపెట్టాము. అతని మీద రిపోర్ట్, అతను వాంగ్మూలం తీసుకుని వదిలిపెట్టామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఈ విషయం మీద ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేసిన పిదప వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి తెలుస్తా ఉంది. సాయిగా రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.